మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ 2024లో జే మనకి 26 అక్షరాలు ఉన్నాయి. కొన్ని అంత ఇంపార్టెంట్ అక్షరాలు కావు, కొన్ని అక్షరాలను మనమే సెలెక్ట్ చేసుకోము. అలాగా జేనా అనేటటువంటి ఒక ఎక్స్ప్రెషన్ని ఈ జే లెటర్ ఎందుకో ఇస్తుందండి. అంటే జే తోటి పేరు సరైనవి దొరక్క కావచ్చు, జేతో ఉన్న పేర్లు పలకడానికి కూడా కొంచెం కష్టంగా ఉన్నటువంటివి సెలెక్ట్ అవ్వటం వల్ల కావచ్చు. జే లెటర్ని చాలామంది ఇష్టపడరు, కావాలని తీసుకోరు. కానీ జేలో ట్రెమెండస్ పవర్స్ ఉంటాయండి. మీరు జేని చూడండి, పైన ఒక కప్పులాగా ఒక లైన్ ఉంటుంది, దాన్ని బేస్ చేస్తూ ఒక పిల్లర్లాగా ఒక లైన్ ఉంటుంది. ఈ బేస్ చేసింది ఇలా ఆగిపోకుండా కొంచెం కర్వ్ లాగా వస్తుంది. మనలో అతి ఉత్సాహవంతులు ఏం చేస్తారు అంటే ఇలాగ కర్వ్ వచ్చిన దాన్ని మళ్ళీ పైకి తీసుకెళ్ళిపోతారు. జేకి పైన బేస్గా ఉన్న వన్నెని గీయకుండా చొక్క పెట్టేస్తారు. ఇదే కొంచెం కష్టాలను ఇస్తుందండి. ఎందుకు అంటే మీరు ఎప్పుడైతే ఇలా వచ్చి కర్వ్ వచ్చి మళ్ళీ పైకి తీసుకెళ్ళారో గతాన్నంతా తవ్వుకోవడమే. నువ్వు అప్పుడు అది ఇలా చేసావు, ఇప్పుడు ఇది ఇలా చేసావు, విమర్శించడమే మొదలు పెట్టుకొని విమర్శే ఇహ ఫుడ్ కింద తీసేసుకుని మాట్లాడుతూ ఉంటారు. ఇట్లాగా రాసి చొక్క పెట్టేవాళ్ళు. కాబట్టి మీరు జేని ఎప్పుడైనా రాస్తున్నప్పుడు, ఎక్కడైనా ప్రజెంట్ చేస్తున్నప్పుడు, ఆర్ఎల్స్ మనకి పేర్లో చివరి జే వచ్చినప్పుడు మాత్రం చాలా జాగ్రత్త. జేని కనుక ఇలా కంటిన్యూ చేసి కర్లోంచి పైకి తీసుకొచ్చి చొక్క పెట్టారు, మీరు లేనిపోని ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్కి గురవుతారు. ఉన్న స్టేటస్ డౌన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. పర్సనల్ లైఫ్లో ఖచ్చితంగా ఇబ్బందులు రావడానికి అయితే అవకాశం ఉంటుంది. జేలో ఉన్నటువంటి మరొక లక్షణం, ఇది మంచిదా కాదా మీకు మీరు నిర్ణయించుకోండి. ఎవరికోసమన్నా కష్టపడిపోతాము, ఎవరికోసమన్నా ఏదన్నా చేసేస్తాం. కానీ అదే సహాయం మన ఫ్యామిలీలో మన సొంత వాళ్ళు అడిగితే లెక్కల్లోకి దిగుతాం. ఇదేమిటో నాకు అర్థం కాలేదు. జేలో ఉన్న ఒక వింత లక్షణం అండి, సడన్గా ఫ్యామిలీ మీద ఒక రివర్షనో ఎవర్షనో ఏర్పాటు చేసుకోవటం, ఫినాన్షియల్లో డౌన్కి పడుతూ ఉండటం, ఒక ప్లానింగ్ అంటూ లేకపోవటం ఒక్కొక్కసారి నాకు జేలో కనపడుతుంది. ఎస్పెషల్లీ జే చివరిలో ఉన్న వాళ్ళ విషయాలు ఇవి ఎక్కువగా జరుగుతున్నాయి. మధ్యలో జే ఎక్కడన్నా వచ్చినా జరగటానికి అవకాశం ఉంది. దీనికి కారణం మనం జేని మన పేరులో ఎక్స్ప్రెషన్ ఎలా ఇస్తామో అది తప్పుగా ఇస్తున్నాం. కాబట్టి ఎవరైనా సరే, మీలో ఎవరైనా సరే జేని మాత్రం మీరు కిందకి తీసుకువచ్చాక మెలిక వేసేసి దాన్ని పైకి తీసుకువెళ్ళి చుక్క పెట్టడం, ఆ పైకి తీసుకువెళ్ళిన దానికి తోకలాగా ఒక అక్షరం పెడుతుంటారు లైన్, అవి చెయ్యకండి. ట్రెమెండస్ డ్రాస్టిక్ ప్రాబ్లమ్స్లోకి లాక్కెళ్తుంది జే. అర్థమైందండి? సడన్గా డెవలప్మెంట్ను కూడా జే ఇవ్వగలదు. జేతో పేరు స్టార్ట్ అయిన వాళ్ళు లైఫ్లో ఏదో ఒక సమయంలో బ్రహ్మాండమైన డెవలప్మెంట్కి వచ్చేస్తారు. రాసి పెట్టుకోండి. జేతో చాలా చక్కటి పేర్లు ఉన్నాయి. ఈ సంవత్సరం పుట్టే పిల్లలకి, ఆడపిల్లలకి కానీ మగపిల్లలకి కానీ జేతో పెట్టుకోవాలి అంటే ఒక ప్రత్యేకమైనటువంటి అక్షరాలని కూరుస్తూ మీరు పెట్టుకోగలిగితే జే పిల్లలకి చాలా చక్కగా ఉంటుంది. ఆల్రెడీ జే పేరు ఉన్న వాళ్ళకి ఈ సంవత్సరం మీరు బాగుంటారు అని మొక్కుబడిగా చెప్పటం లేదండి, ఖచ్చితంగా బాగుంటారు. అయితే మీరు చేయకూడని ఒకటే ఒక తప్పు, అవతల వాళ్ళ కోసం తప్పించిపోయి వాళ్ళ కోసం మీ సమయాన్నంతా వేస్ట్ చేసి వాళ్ళ కోసమే మీరు కష్టపడిపోయి అయిన వాళ్ళని మీరు కొంచెం అరుచుకుని కరుచుకుని దూరం పెడతారు చూసారు, అది తప్పు. అర్థమైంది కదండి? ఎవరైనా సరే, ఈవెన్ నేనైనా సరే జేని రాసేటప్పుడు జేకి పైన చుక్క పెట్టడం అనేది కాస్త వద్దు. జేకి పైన ఉండేటటువంటి ఆ వన్ అనే దాన్ని మరీ పెద్దదిగా వద్దు, మరీ చిన్నదిగా వద్దు, సరిగ్గా చేసుకుందాం. ఎవరైనా సరే జేకి కింద ఇలాగ కంటిన్యూ ఇచ్చేసి కర్వ్ని తీసుకొచ్చి దానికి చొక్కో ఏదో పెడతారు చూసారా, అది ఎప్పుడైతే పైన ఉన్న వన్ లైన్కి ఈక్వల్గా వెళ్తుందో మీరు ఫినాన్షియల్గా పొరపాట్లు చేస్తారు, ఫినాన్షియల్గా లాస్ అవుతారు. ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఈజ్ అబౌట్ జే. చాలా విషయాలు చెప్పానండి, చాలా వీడియోస్లో నేను చెప్పాను జే గురించి. అవకాశం ఉంటే ఒకసారి వెనక్కి వెళ్ళి చూడండి. జే గురించి చాలా చాలా లక్షణాలు చెప్పాను నేను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.